శివశ్చ హృదయం విష్ణువు విష్ణుశ్చ హృదయం శివ. పూర్వకాలంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని కొడుకు శివశర్మ చెడు స్నేహాల వల్ల యుక్త వయసు వచ్చేసరికి నాస్తికుడిలా తయారయ్యాడు. తల్లిదండ్రుల మాట వినేవాడు కాదు. తండ్రి అతనికి కార్తీక మాసంలో ప్రదోష దీపం పెట్టమని చెప్పగా అది పడచెవిన పెట్టి చాలా నిర్లక్ష్యంగా శివకేశవులను విమర్శిస్తాడు. అందుకు తండ్రికి కోపం వచ్చి ఇంతటి అహంభావం నీకు తగదు అని కొడుకుని ఎలుకగా జన్మనెత్తమని శపిస్తాడు. అప్పుడు కొడుకు పశ్చాత్తాపపడగా తండ్రిని వేడుకుంటాడు శాప విమోచనం చేయమని. దానికి తండ్రి, నా శాపానికి తిరుగులేదు, కానీ కార్తీక పురాణం శ్రవణం చేతను నీవు మరల ఉత్తమ జన్మను పొందుతావని అంటాడు. ఒకసారి విశ్వామిత్రుడు వారు తన శిష్యులతో అడవిలో వెళ్తూ ఉంటారు. సేద తీరడానికి ఒక చెట్టు కింద ఆగారు. వారు తెచ్చుకున్న మూటలు ఆ చెట్టు వద్ద ఉంచారు. విశ్వామిత్రుడు శిష్యులకు కార్తీక పురాణం చెప్తుండగా ఆ మూటల కోసం వచ్చిన ఎలుక కార్తీక పురాణం వింటుంది. అంతే, ఒక్కసారిగా ఎలుకకి బ్రాహ్మణ రూపం వస్తుంది. వారికి నమస్కరించి వెళ్ళిపోయాడు ఆ బ్రాహ్మణుడు. కార్తీక మాసంలో ప్రతిరోజు దేవతార్చన చేస్తే వచ్చే ప్రయోజనం కార్తీక పురాణం చెప్తుంది. మనం నిత్య జీవితంలో కూడా యుక్త వయసులో ఉన్న మగపిల్లలు, ఆడపిల్లలు ఈ కార్తీక మాసంలో ప్రదోష దీపం వెలిగించి శివాలయముకు వెళ్ళి పురాణ శ్రవణం చేసి శివస్థుతి కానీ నారాయణ స్తుతి కానీ చదువుకున్నట్లయితే చాలా ఫలితాన్ని ఇస్తుంది. 5వ పారాయణ సమాప్తము. హర హర మహాదేవ.